నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ కేజీహెచ్లో పెయిన్ క్లినిక్లు ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. క్యాన్సర్ సంబంధిత నొప్పులతో బాధపడే వారికి ఈ క్లినిక్ ఉపశమనం ఇస్తుందని వెల్లడి. చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. జగన్ నాయకత్వంలో వైసీపీ నాయకులు బరితెగించి మాట్లాడుతున్నారని విమర్శ. మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుపై దాడి. అరెస్టును ఖండించిన వైసీపీ సీనియర్ నాయకుడు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అరాచకంపై కేంద్ర హోంమంత్రి, హోం సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టీకరణ. శృతిలేయ భక్తి సంగీత సేవా సంస్థ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవ వివరాలు వెల్లడించిన సంస్థ ప్రతినిధి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్. రాష్ట్రంలోనే మొట్టమొదటి పెయిన్ క్లినిక్ను విశాఖ కేజీహెచ్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ సంబంధిత తీవ్రమైన నొప్పులతో బాధపడే రోగులకు ఈ క్లినిక్ ఎంతో ఉపశమనాన్ని ఇస్తుందని తెలిపారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ నార్త్ అమెరికా అలూమ్నీ సంస్థ ఈ క్లినిక్ ఏర్పాటుకు కోటి విరాళం అందించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్థుల సహకారంతో ప్రభుత్వ వైద్య సంస్థలను బలోపేతం చేయడంలో విశాఖ, కాకినాడ, గుంటూరు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సైతం ప్రత్యేకంగా అభినందించారని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కీమోథెరపీ, రేడియోథెరపీ, పెయిన్ మేనేజ్మెంట్ అంశాలపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి క్యాన్సర్ వైద్య సేవలను మరింత విస్తరిస్తామన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలను అభివృద్ధి చేసి పేదలకు కార్పొరేట్ స్థాయి చికిత్స అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పలువురు వైద్య ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనారోగ్యం కారణంగా అనేక రకాల అనారోగ్యం కారణంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దాంట్లో ఒక క్రానిక్ కన్సిస్టెంట్ పెయిన్ ఒకటి ఉంటుంది, పర్సిస్టెంట్ పెయిన్ ఒకటి ఉంటుంది. ఆ పెయిన్ ఉన్నదాన్ని వాళ్ళు చూయించుకోలేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇవాళ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో పెయిన్ క్లినిక్ని ప్రారంభించడం, ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా పెయిన్ క్లినిక్ని ప్రారంభించడం జరిగింది. దానికి హాస్పిటల్ ప్రిన్సిపాల్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు వారి సహచర విద్యార్థి, పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ మహేంద్ర సేనాపతి గారితో మాట్లాడి దానికి కావాల్సిన ₹1 కోటి కావాల్సిన ఎక్విప్మెంట్ని, ఇతర ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అయితే ఇది వాళ్ళ వచ్చిన తర్వాత కేవలం ఒక ఫిజికల్ థెరపీ ద్వారా మాత్రమే కాకుండా వాళ్ళకు ఒక సైకలాజికల్, అదేవిధంగా ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చి ఆ నొప్పిని తగ్గించి, ఆ నొప్పి నుంచి వారికి బయటికి తీసుకొచ్చి ఒక సుఖవంతమైన జీవితం గడిపే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం అనకాపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆమె, వైసీపీ నేతలు రాజకీయంగా అత్యంత దిగజారి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో నేను అంబటి రాంబాబు గారు అనేదాన్ని, కానీ ఆయన ప్రవర్తన చూశాక ఆ పదానికి ఆయన ఏమాత్రం అర్హుడు కాదనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి అత్యంత నీచంగా మాట్లాడడం ఆయన సంస్కారానికి విడిచిపెడుతున్నామన్నారు. నీచమైన వ్యాఖ్యలు చేసే ముందు ఇంటికెళ్లి నీ భార్యని, కూతుర్ని అడగాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే సహించేది లేదని, పోలీసుల్ని సైతం దూషించడం దుర్మార్గమని హెచ్చరించారు. గతంలో పట్టాభి ఒక పదం వాడితేనే పార్టీ ఆఫీసుపై దాడి చేసిన వైసీపీ ఇప్పుడు తమ నాయకుడిపై చేస్తున్న దాడికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి విషయంలో 250 కోట్ల స్కామ్ జరిగిందని, ప్రజలు వైసీపీపై ఉమ్ము వేస్తున్నారని మండిపడ్డారు. ఈ తప్పులను కప్పుపుచ్చుకోవడానికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును టచ్ చేస్తే ప్రజలు ఊరుకోరని, చట్టపరంగా ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని అనిత స్పష్టం చేశారు. నిజంగా చెప్పాలంటే ఈ రాజకీయాలు ఇంతలా దిగజారిపోతున్నాయా? రాజకీయ నాయకుడు పదవుల గురించి, లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా ప్రోత్సాహం గురించో, లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా మన్నల్ని పొందడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతలా దిగజారుతున్నారా? నిజంగా చాలా బాధ అనిపించే సన్నివేశం. ఎందుకంటే ఒక మంత్రి చేసిన వ్యక్తి, రాజకీయంగా చాలా పదవులు చేసిన వ్యక్తి, చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు. నేను ఇంతకుముందు అంబటి రాంబాబు గారు అనేదాన్ని, కానీ గారు అన్న పదానికి అర్హత లేని వ్యక్తి అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఈరోజు ఒక
చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష, నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, నీ భార్యకి కానీ మీ తల్లి గారికి కానీ ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ తల్లిని అడగండి, లేకపోతే మీ భార్యని అడగండి, లేకపోతే నీకు కూతురుంటే మీ కూతురుని అడగండి, అది కరెక్టే అని వాళ్ళు ఎవరైనా నోట్లను చెప్తారేమో ఒక్కసారి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాక్షస పాలన కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10:30 వరకు దాదాపు 2-3 వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గూండాలు అంబటి రాంబాబు ఇంటిపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపించారు. అంబటి రాంబాబు కార్లను తగలబెట్టారు. ఆయన కార్యాలయాన్ని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఇంటి కిటికీ అద్దాలను పగలగొట్టి బీభత్సం సృష్టించారు. పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ కేవలం ప్రత్యక్ష పాత్రే పరిమితమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి అడ్డుకోవాల్సింది పోయి అది సజావుగా సాగేలా సహకరించడం అత్యంత దారుణమని మండిపడ్డారు. ఒక మాజీ మంత్రికే రక్షణ లేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు హోం సెక్రటరీని కలిసి వినతి పత్రం అందజేస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అంబటి రాంబాబు గారు ఇంటిపై ఆయనపై జరిగిన దాడి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా రాక్షస పాలన కొనసాగిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనే దానికి నిదర్శనం నిన్న జరిగిన సంఘటన. నేను సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10:30 వరకు దాదాపు 1,000 మంది 2-3 వేల మంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ గుండాలు, రవిడీలు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి కార్లు తగలబెట్టి, ఆఫీస్ తగలబెట్టి, ఇంటి కిటికీలు కూడా పగలగొట్టి దారుణ చర్య జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అంటే పోలీసు ఉన్నారు అక్కడ. దేనికి? దాడిని సక్రమంగా జరిగేటట్టు చూడటానికి కానీ ప్రొటెక్షన్ ఇవ్వడానికి కాదన్నది రుజువైంది నిన్నటి సంఘటనతో. ఈ సంఘటనపై మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఒక మాజీ మంత్రికే ప్రాణ రక్షణ లేకుండా ఇంటి మీద దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకుల్లాగా చూస్తున్నారంటే ఎటువంటి పాలన సాగుతుందో గమనించాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీరుపై విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత రాజకీయాల్లో నాయకులు వాడుతున్న భాష చూసి పిల్లలు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. భాషపై నియంత్రణ లేదు. ఒక సున్నితమైన అంశంపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని గణబాబు మండిపడ్డారు. వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధుల వలె కాకుండా వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చివరకు విశాఖ జీవీఎంసీలో కూడా వైసీపీ నేతలు మేయర్ పైన తిరగబడడంపై వారి అరాచకానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. కత్తులతో విచ్చలవిడితనం వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచే దాడుల సంస్కృతి ప్రోత్సహించిందని, ఇప్పుడు రప్పా రప్పా అంటూ కత్తులు పట్టుకొని రాష్ట్రంలో విచ్చలవిడిగా తిరుగుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు లేదు, విశాఖపట్నంలో కూడా అలా ప్రశాంతమైనటువంటి వాతావరణం. మేయర్ కుర్చీ లాగి మేయర్ పైన దాడులు చేయటం, ఇలా ఇవన్నీ ఎక్కడ పోతున్నాయో, రాజకీయాల్లో ఎక్కడ పోతున్నాయో ఇంతకుముందు కూడా మనం చూసాం. అసెంబ్లీ వేదికగా నిరసన ప్రొటెస్ట్ చేయడం మాని దాడులకు దిగటం, ఎక్కడికక్కడ ప్రభుత్వమే అధికారంలో ఉండి ప్రభుత్వమే దాడులు చేసేటువంటి సంస్కృతి చూసాం 2019, 2024. మేము ఈరోజు చాలా ఒక హుందా అయినటువంటి పాలిటిక్స్లో ఎక్కడైనా సరే అపోజిషన్ ఎట్లా ఉంది, రఫా ఏంటి మీరు రఫా అని ఒక వ్యక్తి కత్తి పట్టుకుని తిరిగేటువంటి పరిస్థితి రాష్ట్రంలో వైసీపీ ఎంకరేజ్ చేస్తూ ఉంది. జన్మదినాలకి ఫ్లెక్సీల మీద పొట్టేళ్ళని అందరి ముందు కట్ చేసి ఆ బ్లడ్తో దేనికి మీరు చూపించాలనుకుంటున్నారు అసలు?
రాజకీయ స్వలాభం కోసం తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రసారం చేశారని, దానికి వారు శిక్ష అనుభవించక తప్పదని మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ హెచ్చరించారు. ఆదివారం 59వ వార్డు మాజీ సైనికుల కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పార్టీ ఆదేశాల మేరకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు తిరుపతి లడ్డూలను పంపిణీ చేశారు. అనంతరం విజయప్రసాద్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కొలిచే తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిపారంటూ అసత్య ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. పవిత్రమైన ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించిన వారికి భగవంతుడే బుద్ధి చెబుతారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు చింతలపూడి వెంకటరామయ్య, కార్పొరేటర్లు బల్లా లక్ష్మణరావు, పివి సురేష్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే ప్రపంచవ్యాప్తంగా కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే మనందరికీ తెలియంది కాదు. పవిత్రంగా చూసుకునే కలియుగ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఆ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా మనం తీసుకునేవాళ్ళం. అలాంటి దాన్ని రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి కానీ, నాకన్నా ముందు వాళ్ళు కానీ, పుట్టిన వాళ్ళు కానీ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గం. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 29వ వార్డు వైసీపీ నేతల పీతల వాసు, కనకాల ఈశ్వర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ జంక్షన్లో గల శ్రీకృష్ణ మందిరం వద్ద వాసుపల్లి ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, స్థానిక ప్రజల సమక్షంలో వాసుపల్లి కేక్ కట్ చేశారు. అనంతరం 100 మంది మహిళలకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందన్నారు. గీతం విద్యా సంస్థకు కట్టబెట్టిన 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని తాము అధికారంలోకి రాగానే తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. తమ పార్టీకి ప్రజాదరణ పెరుగుతుందన్నారు. వైసీపీ నేత పీతలవాసు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో వాసుపల్లిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఏర్పడితే వాసుపల్లి మంత్రి కావడం ఖాయమన్నారు. వార్డులో నాకు 29వ వార్డు స్టార్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈశాన్యం వస్తుంది దక్షిణ నియోజకవర్గానికి. దక్షిణ నియోజకవర్గానికి ఈశాన్యం వస్తూ ఉంది. వాస్తుపరంగా ఇది చాలా గ్రాండ్ సక్సెస్ అని చెప్పి అనుకుంటాను. ఈ బర్త్డే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందుకే పిలిచిన వెంటనే 2 నిమిషాల్లో ఉన్నాను. పిలిచారు, మీరేమో 2 నిమిషాల్లో ఉన్నాం. ఎప్పుడు పిలిపి వస్తుందా అని చెప్పి చూస్తామని అన్నమాట. ఒకటి, ఈ పుట్టినరోజు నాడు నేను కోరుకునేది ఏంటంటే పార్టీ బలోపేతం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. ఈరోజు పేదల పాలిట పెన్నిది ఏ ఆపదైనా చెప్పే క్షణంలోనే ప్రతి గడపని సందర్శించి ఈరోజు కార్యకర్తలకేటి సౌత్లోనే ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఏ సమస్య ఉన్నా సరే వెంటనే అధికారంతో సంబంధం లేకుండా ఈరోజు ఎంటర్ అయ్యి ప్రతి సమస్య తీరుస్తున్న మన సౌత్ టైగర్ మన వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యే గారు, ఆయన పుట్టినరోజు ఈరోజు ఇంత ఘనంగా అంగరంగ వైభవంగా చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించిన వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, ముస్తాఫా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని నగర పోలీస్ కమిషనర్ శంఖపత్ర బాక్షి కొనియాడారు. ఆదివారం అరులవ డ్రైవర్స్ కాలనీలోని షాదీఖానాలో పేదలకు ఉచిత దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు షేక్ కాలిషా అధ్యక్షతన జరిగిన ఈ వేడుకకు సిపి ముఖ్య అతిథిగా విచ్చేసి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన టైక్వాండో ఆత్మరక్షణ విద్య సిపిని విశేషంగా ఆకట్టుకుంది. చిన్నతనం నుంచే బాలికలు ఇటువంటి యుద్ధ విద్యల్లో రాణించడం సంతోషకరమని వారిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అసోసియేషన్ చేసే ఇటువంటి సేవలు సమాజంలో మరింత మందిని ప్రేరేపిస్తాయన్నారు. కేవలం వస్తు రూపంలోనే కాకుండా విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించేలా అసోసియేషన్ భవిష్యత్తు ప్రణాళికలు ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విశిష్ట అతిథులు హాజీ అబ్బాస్ హుస్సేన్, అహ్మద్, హాజీ హబీబ్, యాసిన్ బాబా, మహమ్మద్ అబ్దుల్ పాల్గొన్నారు. అలాగే అసోసియేషన్ సభ్యులు కమల్ బాషా, అక్బర్ ఆలీ, షేక్ జానీ, సర్దార్, షేక్ బాబ్జీ, మహమ్మద్ షఫీ తదితరులు పాల్గొన్నారు. ముస్తఫా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన బ్లాంకెట్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నన్ను రప్పించడం జరిగింది. ఆహ్వానం మన్నించి నేను ఇక్కడికి వచ్చాను. అది చూస్తే ఈ అసోసియేషన్ చాలా రోజుల నుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి.
పుస్తకాలు పంపిణీ, దుప్పట్లు పంపిణీ, ఎప్పుడైనా ఆపద ఉంటే, ఇబ్బంది ఉంటే సాయం చేయడం. మా ముస్తఫా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఈ యొక్క కార్యక్రమాలు మన వాళ్ళందరికీ తెలుసు. మా ఏరియాలో 11వ వార్డులో అందరికీ తెలిసిందే. మేము చేస్తూనే ఉంటాం. మేము ఉన్నంత వరకు చేస్తాం. తర్వాత భగవంతుడి దయ, ఎవరు చేస్తారు ఎవరు చెందుతారు అనేది పైవాడు మనకి రాసి ఇస్తేనే మనం చేయగలం. అందరూ చేయలేరు. ఎంతోమంది డబ్బు గలలు ఉండొచ్చు, కానీ అందరూ చేతిలో తీసి వాళ్ళకి వెయ్యి నువ్వు ముందుకు రా, నువ్వు చెయ్యు అనే ప్రోత్సాహం చేసిన వాళ్ళు నా చుట్టుపక్కలే ఉన్నారు. పెద్దవాల్తేరులోని కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయ కళ్యాణ మండపంలో శృతిలయ భక్తి సంగీత సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామివారి 5వ వార్షిక కళ్యాణోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. పి రంగనాథ ఆచార్యుల బృందం వైశాఖాన ఆగమ శాస్త్రోక్తంగా వేద మంత్రాల మధ్య ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణోత్సవ కమిటీ సభ్యులు ఎంవి రాజశేఖర్, కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ వంకాయల తాతాజీ మాట్లాడుతూ, లోక కళ్యాణం కోసం భక్తిభావాన్ని చాటి చెప్పేందుకు ప్రతి ఏటా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం జన్మధన్యమని, శృతిలయ సంస్థ గాయనీ గాయకుల అన్నమాచార్య సంకీర్తనల వేడుకకు మరింత ఆధ్యాత్మిక శోభని చేకూర్చాయని కొనియాడారు. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదన వితరణ కూడా ఏర్పాటు చేసినట్లు వాళ్ళు పేర్కొన్నారు. ముందుగా ఉత్సవమూర్తులకు తిరువీధి మహోత్సవం నిర్వహించగా సంస్థ వ్యవస్థాపకులు వి ప్రభాకర్, శారదా దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కొణతాల రాజు, సిహెచ్వి సత్యనారాయణ, పి వెంకటేశ్వరరావు, కడలి, పుండరీ కుమార్, వనజక ప్రసాద్, అరుణకాంత్, మంజుల తదితరులు పాల్గొన్నారు. పరమ పవిత్రమైనటువంటి సింహాచల క్షేత్రానికి నారసింహస్వామి సన్నిధికి సమీపంలో ఉన్నటువంటి అమ్మల గన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారగా ఇచ్చినయమ్మ, దుర్గమాయమ్మ, పోలమాంబ మాయమ్మ అన్నట్టుగా తల్లి పోలమాంబ అమ్మవారి యొక్క దేవస్థానంలో ఈవేళ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానంలో శృతిలయ అనేటటువంటి భక్తి సంగీత సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో 5వ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని సంస్థ వ్యవస్థాపకులు వి ప్రభాకర్ గారి సారథ్యంలో, వారి ధర్మపత్ని శారద గారి యొక్క నేతృత్వంలో చాలా చక్కగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. 2 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ఈ ఉత్సవం ఈరోజు ముగింపుకు వచ్చింది. అమ్మవారి ఆదేశానుసారం శృతిలయ అనే సంగీత సంస్థ ఇక్కడ స్వామివారి కళ్యాణం చేయించడానికి ఆ స్వామి ఆదేశమే అయి ఉండాలి. కారణం ఏంటంటే విశాఖపట్నంలో ఈ శృతిలయ ప్రభాకర్ గారు అన్ని కారణాలను చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన చేపట్టాయి. విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరామ్ ఆధ్వర్యంలో విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎంవీపీ కాలనీ ఉషోదయ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మను నేతలు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళా నేతలు ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం పట్టాభిరామ్, వెలగపూడి రామకృష్ణబాబు, పోతనరెడ్డి మాట్లాడుతూ, అంబటి రాంబాబు తన స్థాయిని మరిచిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఒక సిగ్గులేని ఎగ్గులేని వ్యక్తి బూతు పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీకి చెందిన ఈ దిక్కుమాలిన నాయకులందరూ 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన సీనియర్ వ్యక్తి, భారతదేశ రాజకీయాల్లో కీలక వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడటం అనేది చాలా దారుణం. ఈ అంబటి రాంబాబు అదే ఆంబోతి రాంబాబు. ఈయన రాసలీలన్నీ రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు. 1989లో ఈ దిక్కుమాలినోడు ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత రెండోసారి ఎమ్మెల్యే అవడానికి 30 ఏళ్ళు పట్టింది ఈ దిక్కుమాలినోడికి. 2019లో అయ్యాడు. నేను అసెంబ్లీలో కూడా చెప్పాను, మళ్ళీ 30 ఏళ్ళు పట్టుద్ది, నువ్వు బతుకుండవరా బాబు ఎమ్మెల్యే అయ్యేపాటికని. మరి జనాలందరూ కూడా అతను సంబరాల రాంబాబుగా, లేకపోతే ఆంబోతు రాంబాబుగా, గంట రాంబాబుగా, ఎందుకంటే నీ నీచ సంస్కృతి తెలుగు ప్రజలందరికీ తెలుసు. మీ నాయకుడి నీచ ప్రవర్తన, రౌడీ ప్రవర్తన తెలుగు ప్రజలందరూ గమనించారు.
రప్ప అంటే ఈ భాష తప్పితే, ఈ సంస్కృతి తప్పితే, ఈ రౌడీజం తప్పితే, ఈ ప్రజలను భయభ్రాంతులను చేయటం తప్పితే నీకు పాలన ఏ విధంగా చేయాలో తెలీదు, మరి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ను బాగు చేయాలో తెలీదు. అందుకే నీకు తగిన గుణపాఠం నీ పార్టీకి నీకు కూడా చెప్పాను. మాజీ మంత్రి ఆంబోత్ అంబటి రాంబాబు, డ్యాన్స్ మాస్టర్ రాంబాబు, గంట రాంబాబు, వీళ్ళు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి గతంలో ప్రజాప్రతినిధులు వీళ్ళు మాట్లాడినప్పుడు జుగుప్సాకరమైనటువంటి మాటలు. రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి వర్యులుగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఆ మహిళా సోదరుల మనలో కూడా ఆలకించలేనటువంటి పదజాలాలు ఉపయోగించి తిట్టినటువంటి తిట్లు. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎం అయ్యారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని, ఒక విజన్ ఉన్న లీడర్ని పట్టుకొని, ఒక మంచి నాయకుడు అతన్ని పట్టుకొని బూతులు మాట్లాడడం, బూతులు రాజకీయాలు చేశారు. గతంలో కూడా ఈ మినిస్టర్ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన బూతులు మాట్లాడారు. ఈరోజు మా నాయకుడి పైన అసభ్యకరమైన మాటలు, బూతు రాజకీయాలు చేస్తూ. పెద్దన్నవాడే గౌరవంగా ఉంటే పేదవాడు ఎవరైనా జాగ్రత్త పడతాడు, కానీ అతనికే గౌరవం లేదు. ఆ సైకో గాడు, సన్నబయ్యం సైకో. ఒక అప్పజల్లులు సి అంటుంది, ఓ తల్లి పో అంటుంది, ఓ బాబాయ్ గొడ్లు అంటున్నాడు. ఆశమంటే దరిద్రుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి చాలా అడుగొట్టిపోయాము. ప్రజలందరికీ తెలుసు, మీ మీడియా మిత్రులకు తెలుసు అంత ఎదవనిది. కానీ ఎక్కడికి వస్తాడు కదంటే ఈ ఆబోతు రాంబాబు గొండ ఉన్నాడు కదా, వాడికి గారండం అనేది వేస్ట్. భవిష్యత్తు తరాలను సాంకేతికంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నగరంలో శ్రీ శారదా విద్యానిలయం ఆధ్వర్యంలో నిర్వహించిన టెక్ ఎక్స్ప్లోర్ 2026 కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. పూర్తిగా విద్యార్థుల నాయకత్వంలోనే జరిగిన ఈ సాంకేతిక ఈవెంట్ పాఠశాల విద్యా విధానంలో ఒక నూతన ఒరవడికకు వేదికైంది. విద్యార్థులు స్వయంగా ప్రణాళికలు రూపొందించి అత్యాధునిక సాంకేతిక అంశాలను వివరించడం విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ రవి ఈశ్వర్రావు, ఏటీఎల్ రీజనల్ మెంటర్ రాజశేఖర్ వాసా, టెక్కీ బ్యాట్ సీఈఓ ఎన్ వెంకటరెడ్డి, శారదా విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ పీడీఎల్ఎన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆటోమేషన్ మరియు ఇండస్ట్రీ 4.0 వంటి రంగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ప్రత్యక్ష ప్రదర్శనలు, అనుభవాత్మక శిక్షణ ద్వారా టెక్నాలజీని ప్రయోగాత్మకంగా తెలుసుకున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను పెంపొందించడంలో ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని పాఠశాల యాజమాన్యం పేర్కొన్నారు. టెక్ ఎక్స్ప్లోర్ 2026 అనే ఈవెంట్లో భాగస్వామ్యంతో శారదా స్కూల్, అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అండ్ హమారా ల్యాబ్స్తో పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ఈవెంట్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ప్రకారంగా చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో దగ్గర ఒక 800 స్కూల్స్కి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ రావడం జరిగింది. అందులో మేము ఒక 300 ల్యాబ్స్ యాజ్ అ వెండర్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్లో కొత్త టెక్నాలజీస్ అంటే కొత్త స్కిల్స్ లాంటివి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, 3D ప్రింటింగ్, డ్రోన్స్ ఇలాంటి టెక్నాలజీస్ వాటి యొక్క ఎక్విప్మెంట్స్ అప్లై చేస్తూ వాటి మీద ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా చాలా స్కూల్స్లో ఈ ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ మెటీరియల్ కానీ ఏదైతే ఉందో వాటిని యూటిలైజ్ చేసి పిల్లల తాలూకా ఐడియాస్ని, వాళ్ళ ఇన్నోవేషన్స్ని డెవలప్ చేసుకోవడానికి స్కోప్ దొరుకుతుందన్నమాట. ఈరోజు శ్రీ శారదా విద్యాలయం విశాఖపట్నంలో వాళ్ళకి అటల్ టింకరింగ్ ల్యాబ్ రావడం, లాస్ట్ 4 సంవత్సరాల నుంచి వాళ్ళు వేరియస్ యాక్టివిటీస్ అండ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు చేసే యాక్టివిటీస్లో పిల్లలు వాళ్ళ సొంతంగా వాళ్ళ ఐడియాస్ని యూజ్ చేసుకుని అక్కడ ఉన్న ఎక్విప్మెంట్తో చాలా ప్రాజెక్ట్స్ని, ప్రోటోటైప్స్ని బిల్డ్ చేయడం జరిగిందండి. టెక్నాలజీని ఎంత ఎక్స్ప్లోర్ చేయగలిగితే ఫర్ లైవ్లీహుడ్ అనుకోండి, ఇంకా దేనికైనా సరే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. సో అందరికీ ఉపయోగపడేలా, ఎస్పెషలీ పిల్లలకు ఉపయోగపడేలా వాళ్ళు ఇంకా డెవలప్మెంట్ చదువు ఒక్కటే కాకుండా వివిధ రంగాల్లో వాళ్ళు టెక్నాలజీని ఏ పరంగా యూజ్ చేసుకొని అది మ్యాక్సిమం పాజిటివ్ వేలోనే వెళ్ళడానికి మేము ప్రయత్నిస్తున్నాము. చాలామంది నెగిటివ్ వేలో కూడా చేయొచ్చు, బట్ యాజ్ అ స్టూడెంట్స్గా మేము ఉపాధ్యాయులుగా మేము వాళ్ళని తీర్చిదిద్దే విధంగా పాజిటివ్ వేలోనే వెళ్ళాలి. కాబట్టి సో వీ హ్యావ్ డన్ అ గుడ్ ఎక్స్ప్లోర్. ఇది ఆ హబ్లో డిగ్నిటరీస్ అందరూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ జరిగేది ఈ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ ఆర్ ఇన్నోవేషన్ డిస్ప్లే
ఎగ్జిబిషన్ లాంటి ప్రోగ్రాము శారదా విద్యానిలయం వాళ్ళు టెక్కీబాట్ వాళ్ళు కలిపి చేస్తున్నది. మల్టిపుల్ స్కూల్స్, ఒక 6 స్కూల్స్లో ఉన్న స్కూల్ చిల్డ్రన్ వీళ్ళు వచ్చి వాళ్ళ ప్రాజెక్ట్స్ అండ్ ఇన్నోవేషన్స్ డిస్ప్లే చేస్తున్నారు. 35వ వార్డు వైసీపీ అధ్యక్షులు అలుపాన కనకారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముందస్తు జన్మదిన వేడుకలు జరిగాయి. వాసుపల్లి పార్టీ నేతలు, కార్యకర్తలు స్థానిక ప్రజల సమక్షంలో కేక్ కట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లిని గజమాలతో కనకారెడ్డి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 1000 మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటామని అలుపాన కనకారెడ్డి తెలిపారు. వాసుపల్లి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే దక్షిణ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. భారీ అన్నదాన కార్యక్రమం జరిగినది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముఖ్య కారణం మా దక్షిణ నియోజకవర్గం ప్రయత్న నాయకులు, పేదల పనిది నిత్యం ప్రజలు ఉండే ఏకైక నాయకుడు ఎవరంటే రాష్ట్ర మొత్తంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, నియోజకవర్గాలు చూసుకుంటే మా ప్రతినిధి వాసుపల్లి గణేష్ కుమార్ గారు. ఆయన జన్మదినం సాధారణంగా రేపు ఫిబ్రవరి 2వ తారీఖు, కానీ ఆయన ప్రేమతో, అభిమానంతో ఈరోజు మా యొక్క 35 వార్డులో ఆయన జన్మదిన వేడుకలని ముందుగా భారీ కేక్ కటింగ్ చేయించి తదుపరి ఇక్కడ ఉన్న 2000 మంది పేదలకు అన్నప్రసాదం చేయడం జరిగింది. ఈ అన్నప్రసాదం కూడా 4 రకాల నాన్ వెజ్ అంటే చికెను, మటను, రొయ్యలతో ఈరోజు భోజనాలు ఏర్పాటు జరిగింది. మధురవాడలోని భాష్యం స్కూల్ ఆవరణలో ఉత్తరాంధ్ర జోనల్ క్రీడా సంబరాలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ప్రిన్సిపల్ పి రామచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు జేవై అకాడమీ చైర్మన్ జగన్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన క్రీడా విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ప్రిన్సిపల్ పి రామచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు మానసిక ఉత్తేజాన్ని, క్రమశిక్షణను అందిస్తాయన్నారు. ఇటీవల గుంటూరులో జరిగిన భాష్యం సెంట్రల్ లెవెల్ ఒలింపిక్స్ క్రీడల్లో సుమారు 60,000 మంది విద్యార్థులు పాల్గొనగా మధురవాడ శాఖ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. ముఖ్య అతిథి జగన్మోహన్ రావు మాట్లాడుతూ వ్యాయామ విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ విద్యార్థులను ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దుతున్న భాష్యం యాజమాన్యాన్ని, వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లిటిల్ ఛాంప్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం జ్యోతి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్పోర్ట్స్లో కానీ అంటే మనకి ప్రతి ఒక్క జీవితంలో కూడా ఇది తప్పనిసరిగా మనం కానీ కంటిన్యూ చేసుకుంటూ పోతే కానీ ఒకటి మెంటల్లీ అండ్ ఫిజికల్లీ 2 విధాలుగా కూడా మనం చాలా హ్యాపీగా మన లైఫ్ అనేది జర్నీ సాగించవచ్చు. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే ఇంత చిన్నపిల్లలైనది కూడా వీళ్ళు చేసే డ్రిల్ కానివ్వండి, వీళ్ళ డిసిప్లిన్ కానివ్వండి చాలా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మేము ఆర్మీలో వెళ్ళేటప్పుడు ఫస్ట్గా చేసే చిన్న చిన్న తప్పుటడుగులు, అదేవిధంగా మాకు మొదటి టైంలో నేర్పే ఆ డ్రిల్ పరేడ్ గ్రౌండ్లో నేర్చుకునే డ్రిల్ మాత్రం మళ్ళీ గుర్తొస్తుంది. Here we are conducting the sports meet that is for the sake of health, wealth. As you all know that one, mainly games are very, very important. Games, sports and cultural activities are very important in a student life. In addition with the education, sports and games will enhance the mind and it is also enhances the health. మా పాప 5th క్లాస్ చదువుతుంది. భాష్యంలో 1st స్టాండర్డ్ నుంచి 5th వరకు పాప చదువుతుంది. మరి ఎవ్రీ ఇయర్ మేము స్పోర్ట్స్ మీట్కి రావడం అనేది జరుగుతుంది. ఇది పేరెంట్గా నేను 3rd టైం వచ్చాను స్పోర్ట్స్ మీట్కి. మరి పిల్లలందరూ కూడా చాలా చక్కగా వారి యొక్క కష్టాన్ని ఈరోజు తెలియజేశారు. పిల్లలు ఇంత చక్కని పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే వారి వెనక టీచర్స్ కష్టం ఈరోజు అందరికీ కూడా కనిపించింది. మరి నిజంగా హెచ్ఎంస్ అండ్ టీచర్స్ మేము అప్రిషియేట్ చేస్తున్నాం. అండ్ పిల్లలు కూడా వారి వారి స్థాయిని బట్టి, వారి వారి ఏజ్ని బట్టి, ఏజ్కి మించి కూడా వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. భాష్యం స్కూల్ టీచర్స్ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పిల్లలకి ఓన్లీ చదువే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ అన్నీ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసి ఇంత బాగా పార్టిసిపేట్ చేయడానికి ఎంతగానో కృషి చేసినందుకు వాళ్ళకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు, పేరెంట్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చాలా గ్రూప్లో పాపం ఎన్నోసార్లు మెసేజ్లు పెట్టి మీ పిల్లల్ని ఎంతగానో ప్రోత్సహించినందుకు
మరీగా టీచర్స్ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఉపాధ్యాయ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సంఘం విశాఖ జిల్లా నగర శాఖ కోఆప్షన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నేటి నుండి ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కలిసి ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ నెల 11 నుంచి జరగనున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా కృషి చేయాలని కోరతామన్నారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలో కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు. తమ సభ్యుల సంక్షేమం, హక్కుల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తి లేదని రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ మన విశాఖపట్నం జిల్లా ఈ కోఆప్షన్ కోసం ఎలక్షన్ అబ్జర్వర్గా రాష్ట్ర అధ్యక్షులు వారు శ్రీ కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ గారు నన్ను ఇక్కడ ఎలక్షన్ అబ్జర్వర్గా విశాఖపట్నం జిల్లా కోఆప్షన్ కోసం నియమించడం జరిగింది. అందుకోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ కోఆప్షను, డిస్ట్రిక్ట్లో ఉన్న బాడీలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించిన కోఆప్షను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నగర శాఖ, జిల్లా శాఖలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయుటకు రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి పెద్దల గౌరవనీయులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు ఆదేశాలతో మరియు వారి దివ్య ఆశీస్సులతో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖ కేజీహెచ్లో పెయిన్ క్లినిక్లు ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. క్యాన్సర్ సంబంధిత నొప్పులతో బాధపడే వారికి ఈ క్లినిక్ ఉపశమనం ఇస్తుందని వెల్లడి. చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. జగన్ నాయకత్వంలో వైసీపీ నాయకులు బరితెగించి మాట్లాడుతున్నారని విమర్శ. మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుపై దాడి. అరెస్టును ఖండించిన వైసీపీ సీనియర్ నాయకుడు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అరాచకంపై కేంద్ర హోంమంత్రి, హోం సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టీకరణ. శృతిలేయ భక్తి సంగీత సేవా సంస్థ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవ వివరాలు వెల్లడించిన సంస్థ ప్రతినిధి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.